హాయ్ అండి, నా పేరు రత్నకిషోర్. కాస్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎక్సెల్ సపోర్ట్ చేసే ర్యాంక్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఎక్సెల్ రెండు ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. rank.eq, సెకండ్ ఫంక్షన్ వచ్చేసి rank.avg. ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఇచ్చిన యారేలో ఒక పర్టికులర్ వాల్యూ యొక్క ర్యాంక్ని ఐడెంటిఫై చేస్తాయి. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ యారేలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, rank.eq ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ డూప్లికేట్ వాల్యూస్కి సేమ్ ర్యాంక్ని అసైన్ చేస్తుంది. ఆ ర్యాంక్ అనేది కూడా టాప్ ర్యాంక్ అవుతుంది. ఈ టాప్ ర్యాంక్ అంటే ఏంటో నేను ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా యారేలో డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఆ డూప్లికేట్ వాల్యూస్కి rank.avg యావరేజ్ ర్యాంక్ని అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్కి సింటాక్స్ చూద్దాం. ఈ రెండు ఫంక్షన్స్ కూడా యాక్చువల్గా 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి వాల్యూ. మనం ఏ వాల్యూకి అయితే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సప్లై చేయాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి యారే ఆఫ్ వాల్యూస్. సో ఆ యారేలోనే ఇచ్చిన వాల్యూకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఆర్డర్. ఈ ఆర్డర్ అనే ఆర్గ్యుమెంట్ ర్యాంకింగ్ ఆర్డర్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఆర్డర్ అనేది 0 అయితే ర్యాంకింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో పెర్ఫామ్ అవుతుంది. 1 అయితే ర్యాంకింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో పెర్ఫామ్ అవుతుంది. దీని డిఫాల్ట్ వాల్యూ 0. అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ కనుక మనం స్పెసిఫై చేయకపోతే డిసెండింగ్ ఆర్డర్ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది. మనం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో కనుక ర్యాంకింగ్ పెర్ఫామ్ చేస్తే ఇచ్చిన యారేలో హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ అసైన్ అవుతుంది, లోయెస్ట్ వాల్యూకి లాస్ట్ ర్యాంక్ అసైన్ అవుతుంది. అదేవిధంగా 1 యూజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే లోయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ అసైన్ అవుతుంది, హైయెస్ట్ వాల్యూకి లాస్ట్ ర్యాంక్ అసైన్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో డిసెండింగ్ ఆర్డర్ కన్సిడర్ చేసుకుంటున్నాను. rank.eq ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. టోటల్ 9 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ rank.eq ఫంక్షన్ ఇక్కడ ఉన్న యారేలో ప్రతి వాల్యూకి ర్యాంకింగ్ అనేది ఏ విధంగా అసైన్ చేస్తుందో చూద్దాం. మనం ర్యాంక్ని కన్సిడర్ చేసుకునే ముందు ఫస్ట్ పొజిషన్స్ అనేవి అసైన్ చేద్దాం. ఇది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి సో హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ పొజిషన్ అసైన్ అవుతుంది. అంటే 70కి పొజిషన్ 1 అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 60. ఇక్కడ 60s 2 ఉన్నాయి, అంటే డూప్లికేట్స్ ఉన్నాయి. సో నేను ఈ 60కి సెకండ్ పొజిషన్ అసైన్ చేస్తున్నాను, ఈ 60కి థర్డ్ పొజిషన్ అసైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 50. ఇక్కడ 50 కూడా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, 2 50s ఉన్నాయి. కాబట్టి ఈ 50కి నేను ఫోర్త్ పొజిషన్ అసైన్ చేస్తున్నాను, ఈ 50కి నేను ఫిఫ్త్ పొజిషన్ అసైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 40 అనేది నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్. సో ఈ 40కి నేను సిక్స్త్ పొజిషన్ అసైన్ చేస్తుంటే ఈ 40కి 7th, ఈ 40కి 8th పొజిషన్ అసైన్ అవుతుంది. ఫైనల్గా లీస్ట్ వాల్యూ వచ్చేసి 0. సో దానికి 9th పొజిషన్ అసైన్ అవుతుంది. సో ఈ విధంగా పొజిషన్స్ అసైన్ అయిన తర్వాత ఈ rank.eq అనేది ఏం చేస్తుందో చూద్దాం. ఈ rank.eq అనేది ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డూప్లికేట్ వాల్యూస్కి సేమ్ ర్యాంక్ అనేది అసైన్ చేస్తుంది. ఆ ర్యాంక్ కూడా టాప్ ర్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం 60 కనుక కన్సిడర్ చేసుకుంటే 60 అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. సో 2, 3 పొజిషన్స్. ఇక్కడ టాప్ ర్యాంక్ అంటే 2 కాబట్టి ఈ 60కి కూడా 2A అసైన్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ 50 కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి 2 50s ఉన్నాయి. సో ఈ 50 4th పొజిషన్లో ఉంది, ఈ 50 5th పొజిషన్లో ఉంది. ఈ రెండిట్లో టాప్ వాల్యూ 4 కాబట్టి ఈ 50కి కూడా 4 అసైన్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ తీసుకుంటే 40. మనకి లిస్ట్లో 3 40s ఉన్నాయి. ఏ పొజిషన్స్లో ఉన్నాయి? 6, 7, 8 పొజిషన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మూడింటికి కూడా సేమ్ టాప్ ర్యాంక్ అసైన్ అవుతుంది. ఇక్కడ టాప్ ర్యాంక్ 6 కాబట్టి ఈ 40కి 6th ర్యాంక్ అసైన్ అవుతుంది, ఈ 40కి కూడా 6th ర్యాంక్ అసైన్ అవుతుంది. సో ఈ విధంగా rank.eq అనేది ర్యాంకింగ్ పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ డిసెండింగ్ ఆర్డర్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ rank.avg. చూడండి, సేమ్ లిస్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను, పొజిషన్స్ అసైన్ చేశాను డిసెండింగ్ ఆర్డర్లో. సో డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి
70కి ఫస్ట్ పొజిషన్ వచ్చింది, 0కి 9th పొజిషన్ వచ్చింది. సో ఇప్పుడు ర్యాంక్ డాట్ ఏవీజీ ఏం చేస్తుంది, డూప్లికేట్స్ని కన్సిడర్ చేసుకుని వాటికి యావరేజ్ ర్యాంక్ని అసైన్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ డూప్లికేట్ తీసుకుంటే 60. సో 60 అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ 2కి 3కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని ర్యాంక్ కింద అసైన్ చేస్తుంది. 2కి 3కి యావరేజ్ 2.5 కాబట్టి 2.5 ఈ 60కి ర్యాంక్ అసైన్ చేస్తే ఈ 60కి కూడా 2.5ని ర్యాంక్ కింద అసైన్ చేస్తుంది. సో అలాగే నెక్స్ట్ కన్సిడర్ చేసుకుంటే 50 అనేది మనకి 4th పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో ఉంది. సో ఇక్కడ యావరేజ్ కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి 4కి 5కి యావరేజ్ 4.5 కాబట్టి ఈ 50కి 4.5 ర్యాంక్ని అసైన్ చేస్తే ఈ 50కి కూడా 4.5 ర్యాంక్ని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 40 అనేది 6th, 7th, 8th పొజిషన్స్లో ఉన్నాయి. సో 6, 7, 8 ఈ మూడింటికి యావరేజ్ కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి 7 వస్తుంది. కాబట్టి ఈ 340స్కి కూడా ర్యాంక్ అనేది 7 కింద అసైన్ అవుతుంది. సో ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో ర్యాంక్ డాట్ ఏవీజీ ఫంక్షన్ అనేది ఈ అన్ని వాల్యూస్కి ర్యాంక్స్ని అసైన్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా rank.eq, rank.avg ఫంక్షన్స్ డిసెండింగ్ ఆర్డర్లో ర్యాంకింగ్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సేమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాను, ఈక్వల్ టు rank.eq. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి వాల్యూ. ఇక్కడ వాల్యూ అనేది C4లో ఉంది, C4 సెలెక్ట్ చేశాను, కామా. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ C4 నుంచి C12 వరకు ఉన్నాయి, ఆ యారేని సెలెక్ట్ చేశాను. సో ఈ లిస్ట్ అనేది అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి కాబట్టి ఫంక్షన్కి F4 యూజ్ చేసి ఈ లిస్ట్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఆర్డర్. ఇక్కడ మనకి ర్యాంకింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలి కాబట్టి థర్డ్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి నో నీడ్ టు యూజ్. ఎంటర్ ప్రెస్ చేస్తే 40కి 6th ర్యాంక్ అసైన్ అయింది. సో సేమ్ ఫార్ములాని నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఇవి rank.eq ఫంక్షన్ ద్వారా అసైన్ అయిన ర్యాంక్స్. సేమ్ ర్యాంక్స్ మనకి థియరిటికల్గా కూడా వచ్చినాయి. ఇప్పుడు సేమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి rank.avg ఫంక్షన్ యూజ్ చేసి ర్యాంకింగ్ పెర్ఫామ్ చేస్తున్నాను, ఈక్వల్ టు rank.avg. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి 40 వాల్యూ C4లో ఉంది. సో నెక్స్ట్ యారే సెలెక్ట్ చేశాను. ఈ యారే అనేది అబ్సల్యూట్ రిఫరెన్స్ కింద ఉండాలి కాబట్టి F4 యూజ్ చేసి అబ్సల్యూట్ రిఫరెన్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ 0, అది డిఫాల్ట్ వాల్యూ, 0 మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు 0 మెన్షన్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. 40కి 7th ర్యాంక్ అసైన్ అయింది. సేమ్ ఫార్ములాని డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా ర్యాంక్స్ అనేవి ఇంతకుముందు చెప్పినట్టు అసైన్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద అసెండింగ్ ఆర్డర్ని కన్సిడర్ చేద్దాం. సో ఈ ర్యాంక్ ఈక్యూ ఫంక్షన్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఏ విధంగా ర్యాంకింగ్ పెర్ఫామ్ చేస్తుందో సేమ్ ఎగ్జాంపుల్కి చూద్దాం. ఫస్ట్ వీటికి పొజిషన్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అనేది లోయెస్ట్ వాల్యూకి వెళ్తుంది కాబట్టి 0 అనేది ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 40 కాబట్టి ఈ 40 అనేది సెకండ్, ఈ 40కి థర్డ్, ఈ 40కి 4th పొజిషన్స్ అసైన్ అయినాయి. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 50 కాబట్టి 50కి 5th పొజిషన్ అసైన్ అయింది. ఇక్కడ ఉన్న 50కి 6th పొజిషన్ అసైన్ అయింది. అలాగే మనకి 2 60s ఉన్నాయి. ఈ 60కి 7th పొజిషన్ అసైన్ అయితే ఈ 60కి 8th పొజిషన్ అసైన్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 70, దానికి 9th పొజిషన్ అసైన్ అయింది. ఇవి వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత పొజిషన్స్. ఇప్పుడు ర్యాంక్స్ ఏ విధంగా అసైన్ అవుతాయి. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫంక్షన్ rank.eq కాబట్టి డూప్లికేట్స్ ఉన్నప్పుడు టాప్ ర్యాంక్ ఆ డూప్లికేట్స్ అన్నిటికీ అసైన్ అవుతుంది. ఇక్కడ 40కి 3 డూప్లికేట్స్ ఉన్నాయి, టాప్ ర్యాంక్ 2 కాబట్టి ఈ 2 అనేది రిమైనింగ్ 40s కూడా అసైన్ అవుతుంది. నెక్స్ట్ 50 అనే వాల్యూ 5th పొజిషన్ దగ్గర 6th పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి ఈ 50కి కూడా 5 అనే ర్యాంక్ అసైన్ అవుతుంది. అలాగే 60 అనేది 7th పొజిషన్ 8th పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి ఈ 60కి కూడా ర్యాంక్ నెంబర్ 7 అసైన్ అవుతుంది. సో ఈ విధంగా
అసెండింగ్ ఆర్డర్ యూజ్ చేసుకుని rank.eq అనేది ర్యాంక్స్ని అసైన్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్కి అసెండింగ్ ఆర్డర్లో rank.avg ఏ విధంగా ర్యాంక్ అసైన్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ పొజిషన్స్ అసైన్ చేద్దాం. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో పొజిషన్స్ అనేవి అసైన్ అయినాయి. 0కి ఫస్ట్ పొజిషన్, 70కి 9th పొజిషన్ అసైన్ అయింది. ఇప్పుడు డూప్లికేట్స్ని ఈ rank.avg ఫంక్షన్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ 40 అనేది 3 డూప్లికేట్స్ ఉన్నాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్లో. ఇక్కడ ఈ 3 ర్యాంక్స్కి యావరేజ్ 3 కాబట్టి ర్యాంక్ 3 అనేది వాల్యూ 40స్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ 50 చూసుకుంటే 50 అనేది 5th పొజిషన్లో 6th పొజిషన్లో కూడా ఉంది. సో కాబట్టి యావరేజ్ 5.5 కాబట్టి ఈ రెండు 50స్కి 5.5 అనేది ర్యాంక్ కింద అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ 60 అనేది 7th పొజిషన్లో 8th పొజిషన్లో ఉంది. సో 60కి 7.5 అనేది యావరేజ్ ర్యాంక్ కింద అసైన్ అవుతుంది. సో ఇవి rank.avg అసెండింగ్ ఆర్డర్ కన్సిడర్ చేసుకుని అసైన్ చేసే ర్యాంక్స్. సో ఇప్పుడు ఈ అసెండింగ్ ఆర్డర్ ర్యాంకింగ్ అనేది ఈ రెండు ఫంక్షన్స్ ఏ విధంగా అసైన్ చేస్తాయో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ rank.eq ఫంక్షన్. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది 1 అవ్వాలి. సో అదేవిధంగా rank.avg ఫంక్షన్ అనేది ఏ విధంగా ర్యాంకింగ్ పెర్ఫామ్ చేస్తుందో అసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. సో మనం ఎగ్జాంపుల్స్లో కన్సిడర్ చేసిన రిజల్ట్స్ ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేసాం. సో ఈ విధంగా మనం ర్యాంక్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ఎక్సెల్లో వాల్యూస్కి ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. దట్స్ ఆల్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.